సార్ మొన్న హైదరాబాద్లో ఆ మొత్తం క్రౌడ్ చూసి నిజంగా నాకు అనిపించింది, అంటే నా ఒక్కడికే కాదు చాలామందికి కూడా అదే డౌటు, ఎంత ఖర్చు పెట్టారు దానికి? ఎవరికి డౌటు? ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 మూర్తి, టీవీ5 సాంబా, ఈనాడు కిరణ్, వాళ్ళ డౌటా లేకపోతే అందరికీ? అసలు ఎప్పుడు లేని జనాలు, ఎక్కడ లేని జనాలు జగన్ గారు కోర్టుకు వస్తున్నారంటే అంతమంది ఎలా వచ్చేసారు? అంటే ఇంటెలిజెన్స్ చెప్తుంది అంటే 15,000 మంది పైగా వచ్చి ఉంటారంటున్నారు కదా, ఎంత ఖర్చు పెట్టుంటారు, ఎంత ఇచ్చారు ఒక్కొక్కరికి? అంటే ఎంత ఇచ్చామో అక్కడికి ఉన్నటువంటి జనాలు వచ్చారు కదా, ఆ జనాల్లోకి మీరు మైకులు తీసుకెళ్ళా మీరు ఎంత ఇస్తే వచ్చారు అని అడుగుంటే వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. మీకు క్లారిటీ, మీరేం ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టామో లేదో మేము ఖర్చు పెట్టలేదు అని చెప్తాం, మీరు ఖర్చు పెట్టారు అని చెప్తారు. సో ఇక్కడ కాంట్రవర్సీ వద్దు. సో అక్కడికి వచ్చిన జనాలను మీరు అడుగుంటే, లేకపోతే అక్కడే ఆంధ్రజ్యోతి పేపర్ కూడా వ్యాన్ ఒకటి వెళ్ళినట్టుంది, నేను వీడియో చూసాను, వాళ్ళు మైక్ పెట్టి అడుగుంటే వాళ్ళకైతే ఇంకా బాగా సమాధానం చెప్పేవాళ్ళు కుర్రాళ్ళు. జంజడ్లు జరుగుతున్నాయి చూసారండి ఉద్యమాలు, అలా వచ్చారు ప్రజలు. మీరు చూసుంటారు మొత్తం యూత్, ఐటీ ఎంప్లాయీస్, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడడం కోసం ఒక్కసారిగా వచ్చారు. దీనికి మాత్రం నేను బెస్ట్ థ్యాంక్స్, యాక్చువల్లీ వాళ్ళకి అతిపెద్ద థ్యాంక్స్ చెప్పాలి. బ్యాచ్కి ఎవరంటే నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే అదొక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి వస్తే అదొక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోతే అదొక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దానికి ఇంకొక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రాకపోతే ఒక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే ఒక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం వస్తే ఒక ఏడుపు, రాకపోతే ఒక ఏడుపు, ఇలా ఏడ్చే బ్యాచ్ ఒకటి ఉందన్నమాట. ఆ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారు అని తెలియగానే 3 రోజుల నుంచి ఒక భజన మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేముంది, అరెస్ట్, బెయిల్ క్యాన్సల్, నేరుగా జైలుకే అని చెప్పి ఒక వింత పోకడలో వింత ధోరణిలో ఒక ప్రచారం మొదలు పెట్టారు. ఆ ప్రచారమే మాకు ప్లస్ అయిందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. సో మీరైతే ఖర్చు పెట్టలేదు అయితే, సో క్రౌడ్ సమీకరణ చేయలేదు సార్. జన సమీకరణ అంటే ఏంటి మామూలుగా అడుగుతున్నాను విషయం. జన సమీకరణ అంటే భోజనాలు పెట్టాలి, చిన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏదన్నా మంచి సబ్ పెడతారు. సబ్ పెట్టినప్పుడు వాళ్ళకి బస్సులు పెట్టాలి, లేకపోతే వాళ్ళకి వెహికల్స్ మొత్తం ఏదైనా పెట్టాలి, వాళ్ళకి వాటర్ బాటిల్ ఇవ్వాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైంది ఏంటంటే వాటర్ బాటిల్ తో సహా క్వార్టర్ బాటిల్ కూడా కొట్టేస్తున్నాం. సో వాటర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ మేము ఇచ్చాము అని చెప్పి మీరు అంటున్నారు కదా, ఆరోపిస్తా ఉన్నారు కదా, మరి ఎందుకని చెప్పి ఆ రోజుల్లో జనాల దగ్గరికి మైకులు పెట్టలేకపోయారా వీళ్ళందరూ? పెట్టి అడుగులు మనిషికి 3,000 5,000 ఇచ్చారంటే వచ్చిన వాళ్ళకి. సరేనా, నేను అడుగుతున్నాను, మీరు మనిషికి 3,000 కాదు 10,000 ఇచ్చారని మీరు ఆరోపణ చేసినా కానీ ఆరోపణ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మేము ఇవ్వలేదు అంటాం, మీరు ఇచ్చారు అంటున్నారు. సో దీని కన్క్లూజన్ ఎక్కడ వస్తుంది? అక్కడికి వచ్చిన జనాల దగ్గరికి మీరు మైక్ పెట్టి అదే మాట అడుగుంటే అడిగిన వాడి గోప గుయ్యమని ఉండేది, ఇచ్చారా లేదా అనేది తెలుసుండేది. సో మొత్తానికి ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్? బాగుందా బాగాలేదా ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అని మీరు అడుగుతున్నారు కదా. ఒక పార్టీ అండుంది, లీగల్ సెల్ అండుంది, అయినా సరే మాలాంటి వాళ్ళనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి పీటీ వారెంట్లతో తిప్పుతున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వంలో సార్ మీరు ఇంకొకటి అంటే మరీ అంత తీవ్రంగా అణిచివేత పరిస్థితి అయితే ఆంధ్రాలో లేదని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు ఎన్ని అరాచకాలు జరగలేదంటారా? అరాచకం అంటే సుధాకర్ దగ్గర నుండి అనంత బాబు గారు లేకపోతే చాలా మంది. ఇంకొకటి నాకు ఆశ్చర్యం అంటే తాడేపల్లి దగ్గరలోనే ఒక అమ్మాయిని రేప్ చేసి తగిలిపెట్టి చంపేశారు. మళ్ళీ ఒక బాలుడు మా అక్కని ఇలా చేయకండి అని చెప్పేసి తిరుగుబాటు చేస్తే అతన్ని చంపేశారు. ఇవన్నీ మీ హయాంలో జరగలేదంటారు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక నిమిషం అండి, మీరు చెప్తున్నారు సుధాకర్ బాబు అంశం, అవునా కదా? సుధాకర్ బాబు ఒక డాక్టర్, అవునా? మత్తు డాక్టర్. మత్తు డాక్టర్ ఏదైతే మాస్క్ లేదని చెప్పి కొట్టి చంపేశాము అని చెప్పేసి మీ ఆరోపణ. ఆ పనికి మా ఆరోపణ ఏంటి? మీరు చేశారనే జనాలు నమ్ముతున్నారు. మేం చేసామా లేదా అనేది జనాలు నమ్మడం కాదు, మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలా నేను చెప్తాను కదా. అంటే ఒక విషయం అండి, సిఏ చిన్న కంపేర్ చేద్దాం. సిఏ శంకరయ్య అనే అతను ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని మీడియా ముందుకు వచ్చి తిట్టలేదు. గుర్తుపెట్టుకుని తిట్టాడా ఎక్కడైనా? నా పరువుకు నష్టం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి నోటీసులు పంపించాడు. ఆ నోటీసులు పంపించిన పాపానికి అతన్ని సర్వీస్ నుంచి తీసేశారు. సస్పెండ్ కాదు, డైరెక్ట్ గా సర్వీస్ నుంచి రిలీవ్ చేశారు. అది మంచి పని. అది నేను చెప్తా అండి, ఒక నిమిషం నేను కంక్లూడ్ చేయనండి. మీరు మధ్య మధ్యలో వచ్చేసి అట్లా ఈ ప్రశ్న అడిగారు, దానికి సమాధానం అయిన తర్వాత మీరు అడగండి. కావాలంటే 3 గంటల సేపు అయినా ఇంటర్వ్యూ చేద్దాం. దానికి నేను ఆన్సర్ చెప్పాలి కదా. నాకు అయిపోయిన తర్వాత చెప్పండి. రిలీవ్ చేశారు, అది మంచి పని. ఇక్కడ సుధాకర్ బాబు అనే అతని వ్యక్తిని, సో ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎవరండి? గౌరవ ప్రధానమంత్రిని బండబూతులు తిట్టొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్?
ఒక సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రోడ్డు మీదకి వచ్చి తాగేసి బండబూతులు తిడితే సర్వీస్ లో ఉంచుతారా, తీసేస్తారా? ఎప్పుడు తిట్టారు? అది ఎప్పుడు చెప్పండి, చూపిమంటారా? మాస్క్ అడిగిన వెంటనే అతన్ని సస్పెండ్ చేసి ఓ పిచ్చోని చేసి రోడ్డు మీద తిరిగేలా వెళ్ళి చూసి ఇంటర్వ్యూ పెట్టొచ్చోట, జరిగిందంటున్నారు. తాగి రోడ్డు మీద నించొని పోలీసింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద సిగరెట్ పేకలు ఇసిరేసి నా కొడకల్లారా అని తిడితే అరెస్ట్ చేయక రోడ్డు మీద వదిలేస్తారా ఒక ఉన్మాదిని? సరే, మీరు వదిలేస్తారా? మాస్క్ అధికారిని సస్పెండ్ చేశారా? డేట్లు అతన్ని సస్పెండ్ ఎప్పుడు చేశారంటే ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తిట్టిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను రోడ్డు మీద ఒక ఉన్మాదిలా తాగేసి చూడలేదా కార్ల బాటిల్స్, కళ్ళు ఏమైనా కనిపించలేదు ఆ రోజు, కంటాపరేషన్ ఏమైనా చెప్పమంటే ఈ రోజు నేను చెప్పిస్తా, మళ్ళీ చూపించాను మీకు మొత్తం వీడియోలు కూడా. తాగేసి సిగరెట్ పేకలు జనం మీద పోలీసుల మీద విసిరేస్తా ఉంటే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అది దారుణమా? అది దారుణమా? అది అరాచకమా? అది దారుణమా? అది అరాచకమా? అది దారుణ అరాచకమా? ఆ విషయంలో మీరు ఎలాగైనా మీరు సమర్థించుకోలేదండి. ఇప్పుడు ఆ మాట అండి, మీరున్నారు, మీరు ఒక పోలీస్, నేను ఒక వ్యక్తిని, తాగేసి రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అడ్డొచ్చిన మీ మీద బాటిల్స్ ఇసిరేసి బండబూతులు తిట్టేసి సిగరెట్ పేకలు మీ మీద ఇసిరేస్తే మీరు అరెస్ట్ చేస్తారా? అయ్యో పాపం అండి, ఇతను డాక్టర్ అండి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నాడండి, అయ్యన్న పాత్ర సంఖ్య నాగుతున్నాడని అని చెప్పేసి వదిలేస్తారా? అక్కడ జరిగింది చెప్తున్నారు కానీ ఆ జరగడానికి గల కారణాలు మీరు అట్లా కాదండి. అతని యొక్క సర్వీస్ మొత్తం వెనక్కి వెళ్ళి చూసుకోండి. అతని యొక్క సర్వీస్, అతను సచ్చీలుడా ఎలాంటి వాడన్నా సర్వీస్ కూడా వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. సో ఇప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తొచ్చాయి, ఇలా చేశారని. గతంలో ఇలాంటివి చేశాడని సుధాకర్ గారు ఇలా చేశారని ఎందుకు చెప్పలేదు? మరి 100% చెప్పాం, ఎందుకు చెప్పలేదు? ఎవరు నమ్మలేదు. అంటే మాట చెబుతా అండి, ఇక్కడ ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన అతి పెద్ద దరిద్రం ఏంటంటే, ఆంధ్ర ప్రజలకు పట్టిన అతి పెద్ద చేడు ఏంటంటే ఈ పచ్చ మీడియా. ఎందుకు చెప్తున్నా అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 14 లక్షల కోట్ల అప్పు, రుణ కంటుడు, రాష్ట్రం దివాళా చేస్తుందని రాయాలి, చూపించాలి, డిబేట్లు పెట్టాలి. అదే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తెస్తే రుణ సమీకరణ, చంద్రబాబు నాయుడు గారిని చూసే డబ్బులు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అప్పులు ఇస్తున్నారు అని ఇలా రాయాలి. ఇది చూసారండి 2 నాలుకల ధోరణి. ఇలా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించి విషం చిమ్మి అబద్ధాలు ప్రచారం చేసి మమ్మల్ని ఓడిచ్చారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో, వాళ్ళు ఏదైతే విషయం చెప్పారో అది ఈరోజు వాళ్ళకే చుట్టూ. సో నేనేమంటున్నా అంటే అవి జగన్ గారికి పాజిటివ్ గా రాసి, లేకపోతే జగన్ గారికి పాజిటివ్ గా మీకు మీకు సంబంధించిన పేపర్లు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి రాయట్లేదా? ఒక్క నిమిషం, మీ పార్టీకి రావట్లేదా? ఒక్క నిమిషం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు సాక్షి అంటున్నారు. సాక్షి పేపర్ 2,70,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు 15 నెలలకు అప్పు చేసింది అని చెప్పి రాసింది. సో దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో మరి ఇది రాసినటువంటి వీళ్ళకి ఒక్క పేపర్ అండి, ఒక్క నిమిషం. ఇది అప్పులే అధికం, మనమే ముందు, అప్పుల కోసం ఆరాటం, 70,000 కోట్ల ఆదాయానికి 79,000 కోట్ల అప్పు, అప్పుల మేళం, ఆంధ్రాకి అప్పులే శాపం, రుణ పురాణం, అప్పుడే అయిపోలేదు, వెచ్చలవిడిగా అప్పులు, మరో శ్రీలంక. సో 14 లక్షల కోట్లు అప్పని రాశారుగా. మరి వేర్ ఆర్ ద 14 crores lakhs? 14 లక్షల కోట్ల అప్పు ఎక్కడా? నేను అడుగుతున్నా స్ట్రైట్లీ. పవన్ కళ్యాణ్ మాట్లాడా లేదా 14 లక్షల కోట్ల అప్పని? 14 లక్షల కోట్ల అప్పు ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంట, మా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు రాయట్లేదా, మీ పత్రికలు రాయట్లేదా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పుల గురించి? 100%. ఇంకొకటి సార్, అసలు అతిపెద్ద మిస్టేక్, లేకపోతే అతిపెద్ద ఒకటి, మీరు కేవలం ఈ పచ్చ మీడియా అంటే, నేను పర్టికులర్గా మీడియా చెప్పట్లే కానీ వీళ్ళు చెప్తున్న ఇంత పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని తప్పుడు ప్రచారం. ఆగండి చెప్తా ముందు ఒక్కొక్క పాయింట్ నుంచి వెళ్దాం మనం. ఒక్కొక్క పాయింట్ అట్లా కాదు బ్రదర్, నేను అడుగుతున్నా అంటే ఒక్కొక్క పాయింట్ మీద. అప్పుల గురించి 14 లక్షల కోట్లు రాశారు, అవునా? మేము అడిగాం, ఎంత అని చెప్పారు? 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ లోపల గ్యారంటీడు, నాన్ గ్యారంటీడు అన్ని రకాల అప్పులు కలిపి 3,32,000 కోట్ల రూపాయలు అప్పే అని చెప్పేసి అసెంబ్లీలో
పయ్యావుల కేశవ్ మేము అడిగిన క్వశ్చన్ ఎవరికి సమాధానం ఇచ్చిన మాట వాస్తవం కదా. మరి 14 లక్షల కోట్లకి 3,32,000 కోట్లకి ఎంత తేడా ఉందా? సరే ఒక్క నిమిషం, మరి మేము రాస్తున్నాం కదా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, మేము రాస్తున్నాం అంటే మేము రాసేది కూడా చూపించాలి కదా సార్, మేము రాసేది కూడా చూపించాలి. అప్పుల గురించి కాదు సార్, బోల్డ్ అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేనివన్నీ కానీ అన్ని లింక్ చేశారు కదా. అన్ని మాట్లాడదాం సార్, అన్ని మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఎందుకు కంగారు ఎందుకు మీకు? సరే అప్పుల గురించి పోదాం సార్. సో అప్పుల గురించి వెళ్తే మేము చెప్తున్నాం సార్, వీళ్ళు వచ్చిన ఈ 17 నెలల్లో ఆర్బీఐ ద్వారా, కేవలం ఆర్బీఐ ద్వారా, బాండ్ల వేలం ద్వారా 1,40,602 కోట్లు తెచ్చిన మాట వాస్తవం. ఇవి కాకుండా కార్పొరేషన్స్ ద్వారా 55,383 కోట్లు తెచ్చారు. ఇవి కూడా కాకుండా సరిపోలేదు, అమరావతి కోసం 31,000 కోట్లు అప్పు తెచ్చారు. వెరసి 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 17 నెలల్లో. అవి సరిపోలా, మరో 22,500 కోట్ల రూపాయలు అప్పు. ఎప్పుడు రాశారు? దేనికోసం అప్పు? చూడండి, దేనికోసం మీరే రాజధాని కోసం. అవునండి, అవునండి. ఇప్పుడు రాష్ట్ర రాజధాని మీరు ఎలాగో 5 సంవత్సరాలు మీరు ఎలాగో రాజధాని లేని రాష్ట్రం చేశారు. సూపర్. వీళ్ళు కనీసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కదా సార్, ఎందుకని దాన్ని కూడా ఎందుకు తప్పు పట్టాలంటున్నాను నేను. సరే ఒక్క నిమిషం, రాజధాని కట్టడం మీకు ఇష్టం లేదా? సార్ ఆగండి సార్, ఆగండి ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను, చెప్పండి. సో రాజధాని అమరావతి రూపాయి డబ్బు పెట్టబడలేదు. ఒక్క నిమిషం అండి. సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, ఏం చేయబడలేదు, అదే డబ్బులు సృష్టిస్తుంది, అదే గుడ్డు పెడుతుంది, బావుతూ అని చెప్పి మాట్లాడింది ఎవరయ్యా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగండి సార్, మీరు ఆగండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అసెంబ్లీలో?